ఎందుకంటే ఇది జిల్లా కమిటీ కాబట్టి జిల్లా అధ్యక్షుల వారి ఈ సమావేశంలో బాధ్యతలు తీసుకొని 7 నియోజకవర్గాల నుంచి ప్రతి కార్యకర్తను నాయకులను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను భాగస్వామ్యులు చేస్తూ భారీ ఎత్తున మా తెలుగుదేశం పార్టీ క్యాడర్కు ఉత్తేజం పరిచే విధంగా ఈ బాధ్యతలు తీసుకొని ప్రతి ఒక్కరిని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సవితమ్మ గారిని, బీదా రవిచంద్ర గారిని, స్టేట్ క్యాడర్లో ఉన్న జిల్లా నాయకులను ప్రతి ఒక్కరిని, మరీ ముఖ్యంగా ఇన్ఛార్జ్లను, ఎమ్మెల్యేలను, ఎందుకంటే వాళ్ళ ద్వారానే ఈ నూతన కమిటీలో భాగస్వామ్యమైనారు. వాళ్ళందరూ కూడా ఈ సమావేశంకు హాజరై దిగ్విజయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా భోజన వసతులు కానీ ఈరోజు మా కమిటీ సభ్యులు ఏ విధంగా స్టేజ్ ఉండాలా, ఎంతమంది వస్తారు, ఇవన్నీ కూడా ఈరోజు మేము ఈ మీటింగ్లో డిస్కస్ చేసుకొని ముందుకు పోవడం జరిగింది. ఈ కార్యక్రమం రేపు భవిష్యత్తులో కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా వచ్చి మాకు మీ సపోర్ట్ ఉండాలా. కొత్తగా బాధ్యతలు తీసుకుంటున్నాం కాబట్టి ఈరోజు నుంచి మీడియా కోఆర్డినేటర్ జనార్దన్ గారు కూడా ప్రతి విషయాన్ని మా పార్టీ తరఫు నుంచి మీకు తెలియజేస్తారని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇదే అంబటి రాంబాబు ఒక మంత్రిగా ఈరోజు ప్రతిపక్షంలో ఉంటూ ఏ విధంగా భాష, ఎటువంటి పదజాలాన్ని ఉపయోగించినారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇది కేవలం ఒక మదంతో ఒక ఆంబోతు మాదిరి మాట్లాడుతున్నాడు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదకి ఇదే విధంగా అధికార పార్టీలో ఉన్నప్పుడు ఈ విధంగానే రావడం, మరి ఇప్పుడు ఇంకా అధికార మదం దిగనట్టుంది, ఇదే విధంగా ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు సమన్వయం కోల్పోతే ఏ విధంగా ఉంటుందో నిన్న గమనించినారు. కానీ నేను రాష్ట్ర ప్రజలకు కానీ కడప జిల్లా ప్రజలకు కానీ తెలియజేస్తుండేది, వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అభివృద్ధి సంక్షేమం ముందుకు పోతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా పెట్టుబడులు వస్తున్నాయి, భారతదేశం వ్యాప్తంగా మన రాష్ట్రం కోస్టల్ కారిడార్లో కానీ, గూగుల్ డేటా సెంటర్లు కానీ, గ్రీన్ ఎనర్జీ విషయంలో సోలార్ కానీ, సిఎన్జి కంప్రెస్ న్యాచురల్ గ్యాస్ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఒక 1924 మధ్యలో పూర్తిగా నిర్వీర్యమైపోయి శూన్యంగా ఉన్నది. ఈరోజు ఈ అభివృద్ధి సంక్షేమం చూసి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు డైవర్షన్ చేసి ఒక అలజడిని సృష్టించాలని తప్ప వేరే ఉద్దేశం లేదు. కాబట్టి ఇటువంటివన్నీ మేము ప్రజల్లోకి ఏ విధంగా తీసుకొని పోవాలో మాకు తెలుసు. గతంలో 14-19 మధ్యలో రాజకీయం కాదు, ఈరోజు 24-29 మధ్యలో మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు ఏ విధంగా ప్రజల్లోకి పోవాలా, ఏ విధంగా తిప్పికొట్టాలని ఒక దిశా నిర్దేశం చేస్తూ ముందుకు పోతూ ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్రం బాగుండాలా, రాష్ట్రంలో ప్రజలు బాగుండాలా, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు ముందుకు పోతున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో
ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.